Good morning, children. This is Ravi from AP Model School. Today, I am discussing the lesson Indian culture, languages, and religions. So, culture ante samskruti. So, languages and religions ante మీకు తెలిసినవే భాషలు మరియు మతాలు. ఈ లెసన్లోని కల్చర్ గురించి చెప్పుకుంటాము, లాంగ్వేజెస్ గురించి చెప్పుకుంటాము, మతాల గురించి చెప్పుకుంటాము. సో ఫస్ట్ we will discuss about culture. Culture is a way of life of the people living in a society. A culture is a continuous process which we inherit from past generation to present and future generations. అంటే ఈ సంస్కృతి అన్నది మన పాత తరాల వాళ్ళు ప్రజెంట్ తరాల వాళ్ళకి ఇస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళేమో అది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇస్తున్నారనమాట. సో ఇండియన్ కల్చర్ ఎలా ఉందంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. దీని తెలుగులో ఏమంటారంటే భిన్నత్వంలో ఏకత్వము అంటారు. ఇక్కడ ఎందుకు ఇంత భిన్నత్వం ఉంది, ఎందుకు ఇంత డైవర్సిటీ ఉందంటే దేర్ ఆర్ 3 రీజన్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ వాస్ట్నెస్ ఆఫ్ ద కంట్రీ, మనది చాలా పెద్ద దేశం అవడం, అండ్ వేరియస్ ఎథనిక్ గ్రూప్స్. ఇక్కడ ఎక్కువ మంది డిఫరెంట్ క్యాస్ట్స్ పీపుల్ ఆర్ దేర్, అంటే జాతులు మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ అండ్ క్లైమాటిక్ ఫీచర్స్. అంటే మీకు తెలిసిన విషయాలే, ఇక్కడ ఇండియాలో డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. యూ క్యాన్ టేక్ అబౌట్ ప్లేన్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్, డెజర్ట్స్, వ్యాలీస్. ఇలాగా ఇండియాలోని ఇన్ని రకాలుగా physical features are divided. Into the next one, there are 22 languages are recognized in our country. So in 8th schedule it was given in the constitution. So ఈ 22 languages అన్నది recognized languages అంటారు, అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు. ఇందులోని మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ అన్నది నేషనల్ లాంగ్వేజ్. ఈ 22లో ఇంగ్లీష్ అన్న లాంగ్వేజ్ ఉండదు, ఎందుకంటే ఇట్ ఇస్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో ఈ 22 లాంగ్వేజ్లు ప్లస్ ఇంగ్లీష్ ఈస్ ఆల్సో దేర్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ లెసన్ ఈస్ వన్స్ అపాన్ అ టైమ్ అశోక యూజ్డ్ వన్ స్క్రిప్ట్. దట్ స్క్రిప్ట్ నేమ్ ఈస్ బ్రహ్మీ స్క్రిప్ట్. And 2 important books are written in Sanskrit. We can call it as epics. గ్రంథాలు అంటాము హిందువులకు సంబంధించి. వాల్మీకి రాసింది రామాయణము, వ్యాసుడు రాసింది మహాభారతము. వాల్మీకి రాసింది రామాయణము అండ్ వ్యాస ఈజ్ మహాభారతము. అండ్ డ్యూ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ద ఫేమస్ రైటింగ్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. తర్వాత ఈ లాంగ్వేజ్ అన్నది బాగా ఫెమిలియర్ అవ్వడం వల్ల ఏమైందంటే మనకి డిఫరెంట్ బుక్స్ వచ్చాయి. సో మొదట్లో వేదాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఓరల్గా రిసైట్ చేసుకొని ఒకరికి మరొకరు అప్పచెప్పించుకునేవారు అనమాట. ఓరల్లీ దే థాట్ టు అదర్స్. దట్ ఈస్ ఆర్యభట్ట. ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ ఈజ్ ద ఫెమిలియర్ సైంటిస్ట్ అండ్ we can call him as a mathematician and astronomer in India. So his book name is Aryabhattiyam. And ఆయుర్వేదానికి సంబంధించిన 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి చరక రోట్ చరక సంహిత అండ్ సుశ్రుత రోట్ సుశ్రుత సంహిత. సో ఇవి 2 కూడా ఆయుర్వేదానికి సంబంధించినవే. కానీ సుశ్రుత సంయుత అనే బుక్ దేనికి సంబంధించిందంటే ఇట్ బేస్డ్ ఆన్ సర్జరీ. ఇట్ ఫోకసెస్ ఆన్ సర్జరీ. ఓకే, సర్జరీ అంటే మీకు తెలుసు కదమ్మా, ఆపరేషన్ కి సంబంధించింది. ఓకే, సో మరి ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్లు రికగ్నైజ్డ్ అయ్యాయి అంటే ఇందాక చెప్పుకున్నాం 22 అని చెప్పి. సో ఇట్ ఈస్ ఇయర్ ఐ గేవ్ యాస్ 1 బిట్. అండ్ లాంగ్వేజ్ అంటే ఒకటి కమ్యూనికేషన్ అని చెప్పాను, అండ్ సెకండ్ వన్ ఇస్ వి థింక్, వి అండర్స్టాండ్. సో ఈ రెండింటి గురించి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ లాంగ్వేజ్. అయితే మనకి లాంగ్వేజెస్ కాకుండా డయలెక్ట్స్ అని కూడా కొన్ని అంటారు. డయలెక్ట్స్ అంటే మాట్లాడే భాష మాత్రమే. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారంటే వాళ్ళు మాట్లాడతారు కానీ ఆ భాషను వాళ్ళు స్క్రిప్ట్ ఉండదు.
ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, డాష్ హెల్ప్ us టు రీడ్ అండ్ రైట్, అదే స్క్రిప్ట్. అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ ఇస్ 22 అండ్ ఇండియా ఇస్ నోన్ యాజ్ ఏ సబ్ కాంటినెంట్. మీకు తెలిసిన కాంటినెంట్స్ ఎన్నమ్మా? 7. కానీ ఈ 7 కాకుండా మరొక సబ్ కాంటినెంట్ కూడా ఉంది, దట్ ఈస్ ఇండియా. ద రీజన్ ఈస్ కాంటినెంట్స్ కి ఏమైతే ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఫీచర్స్ అన్ని కూడా సబ్ కాంటినెంట్ లో ఉన్న ఒకే ఒక కంట్రీ ఏంటంటే ఇండియా. అంటే ఎక్కువ మతాలు ఉండడం, ఎక్కువ క్యాస్ట్లు ఉండడము, ఎక్కువ ఫిజికల్ ఫీచర్స్ ఉండడము. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇండియా బికేమ్ యాజ్ ఏ సబ్ కాంటినెంట్. ఇప్పుడు సబ్ కాంటినెంట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇండియాలోని కొన్ని మతాలు పుట్టాయమ్మా. ఆ మతాలు ఏంటంటే హిందూయిజం మతం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, ఇలాంటి మతాలన్నీ కూడా మన ఇండియాలో పుట్టాయి అన్నమాట. ఇందులోనే ద ఓల్డెస్ట్ రిలీజన్ ఏంటంటే హిందూయిజం మతం, జైనిజం, బుద్ధిజం. ఇవి బాగా ఓల్డ్ మతాలు అనమాట, పురాతనమైనవి. మరి ఇక్కడ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అనే మతాలు మన ఇండియాలో పుట్టలేదు కానీ, బట్ ఇట్ కేమ్ అండ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా. సో మనం ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాము, వేదాలు అన్నది ఓరల్ గా నేర్చుకుండేవారని. అవి ఆ సాంప్రదాయం తర్వాత ఆ వేదాలు కూడా మనకి స్క్రిప్ట్ రూపంలో బయటికి వచ్చాయి. రిలీజియన్ అంటే ఒక మతానికి సంబంధించింది. సో మన ఇండియాలో ఎక్కువ రిలీజియన్స్ ఉండడం వల్ల సో ఇండియన్ కంట్రీని ఏమంటారంటే సెక్యులర్ కంట్రీ అంటారు. ఇక్కడ సెక్యులర్ కంట్రీని ఎందుకన్నారంటే అన్ని మతాలు సమానంగా ఉన్న కంట్రీని సెక్యులర్ కంట్రీ అంటారు. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సెక్యులరిజం. సో ప్రతి మతానికి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి అన్నమాట. అంటే ఆచరణ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ సింధు. అది హిందూ కావచ్చు, ఇండియా కావచ్చు, హిందీ లాంగ్వేజ్ కావచ్చు. ఈ 3 కూడా సింధు అనే రివర్ నుంచే వచ్చాయి. సో ఇట్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ సనాతన ధర్మము. సో ఇక్కడ హిందువుని సనాతన ధర్మం కింద తీసుకుంటారు. సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ లో యూనివర్సల్ ట్రూత్ ఉంటుంది. అండ్ వాళ్ళు పూజించే దేవుళ్ళు రాముడు, కృష్ణుడు అని చాలా ఫామ్స్ లో ఉన్నారు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, సో ఇలాగా వినాయకుడు, చాలా మంది దేవుళ్ళు పూజిస్తారు. మెనీ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్. ఓకే. అండ్ ఇక్కడ ఈ దేవుడికి సంబంధించిన బుక్స్ ఏమంటామంటే ఎపిక్స్ అంటాము, లేదంటే సాక్రెడ్ బుక్స్ అంటాము. ఆ బుక్స్ సంబంధించినవి ఏంటంటే వేదాలు, ఉపనిషత్సు, భగవద్గీత, రామాయణము, మహాభారతము. ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ రామాయణం వాస్ రిటన్ బై వాల్మీకి అండ్ మహాభారతం వాస్ రిటన్ బై వ్యాధవ్యాసుడు. ద మెయిన్ పాయింట్స్ ఆర్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. దాని తెలుగులో మానవ సేవయే మాధవ సేవ అంటాము. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ వసుదైక కుటుంబము. ఇన్ బ్రాకెట్ ఇట్ వాస్ గివెన్ యాజ్ వసుదైక కుటుంబం. అంటే వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. అండ్ ఇన్ హిందూయిజం దే విల్ యూజ్ ద వర్డ్ మోక్షమము. హౌ ద మోక్ష విల్ కమ్ మీన్స్ త్రూ పినాన్స్ ఆర్ తపస్సు. ఇక ఈ హిందూ ధర్మంలో ఉన్నది ఏంటంటే చతుర్విధ పురుషార్థాస్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 4 నేమ్స్. చతుర్విధ అంటే 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. సో ఇవన్నీ కూడా చతుర్విధ పురుషార్థాస్ అంటారు. ఇవి కాకుండా ఒక 4 ఆశ్రమాస్ ఉన్నాయి. అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాస ఆశ్రమము. ఇక్కడ ఇందాక చెప్పుకున్నది ఏంటంటే చతుర్విధ పురుషార్థాలు 4 అని చెప్పుకున్నాము, అలాగే ఆశ్రమాలు 4 అని చెప్పుకున్నాము, అలాగే వేదాలు కూడా 4 ఉంటాయి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ యూ కెన్ సీ దేర్, దట్ ఈస్ తిరుమల. తిరుపతి దేవస్థానం, ఇయర్ లార్డ్ వెంకటేశ్వర. సో ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. బట్ ఇప్పుడు మనకి తిరుపతి కూడా ఒక సపరేట్ డిస్ట్రిక్ట్ అయ్యింది. సో ఇది ఏ హిల్స్ లో ఉందంటే
శేషాచలం హిల్స్ లో ఉందన్నమాట. సో హిందువులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు హిందువులు. సో అతనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ శ్రీనివాస, గోవింద. మహారాష్ట్ర వైపు ఏమంటారంటే బాలాజీ అంటారనమాట. సో ఇక్కడ ఫేమస్ గా జరుపుకునే ఒక ఉత్సవం ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ శ్రీవారి బ్రహ్మోత్సవం. జైనిజం. జైనిజం ఈజ్ ఏ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియన్. అన్నిటికంటే ఓల్డెస్ట్ రిలీజియన్ హిందూ రిలీజియన్ అని చెప్పుకున్నాము. పీపుల్ హూ ఫాలో దిస్ రిలీజియన్ ఆర్ నోన్ యాజ్ ఎ జైన్స్. ఈ రిలీజియన్ ఫాలో అయిన వాళ్ళందరినీ జైన్స్ అంటారు. 24 తీర్థంకరాస్ ఎన్రిచ్డ్ దిస్ రిలీజియన్. ఈ రిలీజియన్ని ఒక 24 మంది తీర్థంకరులు డెవలప్ చేశారు. అందులో ఫేమస్ పర్సన్ వర్ధమాన మహావీరుడు. జైన్ అంటే జినా అని అర్థము. జినా అంటే కాంకరర్ అని అర్థము. కాంకరర్ అంటే ఏ విషయంలో కాంకరర్ అంటే ఈ ప్రాక్టీస్డ్ ఫినాన్స్ అండ్ మెడిటేషన్ ఫర్ 12 years ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్. సత్య అన్వేషణ కోసము ఆయన ఒక 12 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. సో అబౌట్ హిస్ ఫ్యామిలీ, అతని పేరు వర్ధమాన మహావీరుడు. అతను ఒక రాజ్యానికి రాజు. అతను 599 BCలో పుట్టారు. అంటే క్రీస్తు కంట ఒక 600 సంవత్సరాల పెద్ద వయసులో. సో బర్త్ ప్లేస్ వైశాలి. పేరెంట్స్ ఆర్ సిద్ధార్థ అండ్ త్రిశాల. స్పౌస్ అంటే భార్య యశోద. అతని టైటిల్స్ మహావీరుడు, జినా. జినా అంటే మీనింగ్ చెప్పాను. ఈ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ కూడా జైన్స్ అంటారు, జైనిజం అంటారు. అండ్ మోక్షం, ద మెయిన్ గోల్ ఆఫ్ జైనిజం ఈస్ టు అటైన్ మోక్ష. ఇక ఈ మతానికి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్, ద ఫస్ట్ వన్ ఈస్ అహింస అండ్ దాన్ని నాన్ వైలెన్స్, ట్రూత్ఫుల్నెస్ అండ్ నాన్ స్టీలింగ్. నాన్ స్టీలింగ్ అంటే దొంగతనం స్టీలింగ్ అంటే దొంగతనము, నాన్ స్టీలింగ్ దొంగతనం చేయకపోవడము, అండ్ నాన్ పొజెసివ్నెస్ అండ్ సెంటెడ్నెస్. సో ఈ 5 విషయాలను ఏమంటారంటే పంచవ్రతాలు అంటారు. సో డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం అంటాము. అంటే వాళ్ళ తాలూకు సిద్ధాంతాలను ఏమంటారంటే డాక్ట్రిన్స్ అంటారు. సో ఇక్కడ పంచవ్రతాలు అన్నది ఈ 5 మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి కాకుండా 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ గురించి చెప్పారు. దట్ వీ కెన్ కాల్ యాస్ ఏ 3 రత్నాస్. ఒకటేమో రైట్ ఫేత్ అంటాము, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి. పంచవ్రతాలు, 3 రత్నాలు జైనిజం సంబంధించినవి. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఉందమ్మా. ఆ పిక్చర్ లో ఎవరున్నారంటే జైనిజం వర్ధమాన మహావీరుడు ఉన్నాడు. సో ఇది ఎక్కడంటే శ్రావణ బెలగల ఇన్ కర్ణాటక. సో దీనికి ఒక టెంపుల్ కి ఒక పేరు ఉంటుంది, గోమటేశ్వర టెంపుల్, శ్రావణ బెలగల ఇన్ కర్ణాటక. సో దానికి కూడా ఒక పేరు ఉంది, బాహుబలి అని చెప్పి. ఈ బాహుబలి అనే పదాన్ని నుంచే మనం ఆ సినిమా కూడా ఆ పేరే తీసుకొని సినిమా కూడా రిలీజ్ చేశారు. బట్ ఆ సినిమా స్టోరీ వేరు. సో విల్ డిస్కస్ అబౌట్ సిద్ధార్థ. హీ వాజ్ బోర్న్ ఇన్ BC 563. ఇందాకదేమో 519 అని చెప్పుకున్నాము, ఇప్పుడు 563 చెప్పుకున్నాము BC. అంటే క్రీస్తు కంట సుమారుగా 560 సంవత్సరాల ముందు పుట్టిన వ్యక్తి. అండ్ బర్త్ ప్లేస్ ఇస్ లుంబిని అండ్ పేరెంట్స్ సుద్ధోధన అండ్ మదర్ నేమ్ ఇస్ మాయాదేవి అండ్ స్పౌస్ అంటే వైఫ్ యశోధర అండ్ ది సన్ రాహుల్. అండ్ ఇతనికి ఉన్న టైటిల్స్ గౌతమ బుద్ధ. సో ఆయన ఎప్పుడు చనిపోయారు అన్నది కూడా ఇచ్చారు, 483 BC. అండ్ అకార్డింగ్ టు ద బుద్ధ, ద ఫైనల్ గోల్ ఈజ్ అటైన్మెంట్ ఆఫ్ నిర్వాణ. అంటే మీకు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నిర్వాణ అన్న మనం ముందుగా చెప్పుకున్న విషయాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా మోక్షం అని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ అబౌట్ నిర్వాణ. గౌతమ బుద్ధ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. హీ వాజ్ బోర్న్ ఇన్ లుంబిని ఇన్ నేపాల్ కంట్రీలో పుట్టారు. సిద్ధార్థ saw a sick person, an old person, a monk and a dead body during his travel. ఇతను కూడా ఒక రాజు, ఎప్పుడు కూడా కోటలోనే ఉండేవారు. ఒకసారి ఈయన ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు
ఒక సిక్ పర్సన్ చూశాడు, ఒక ఓల్డ్ పర్సన్ చూశాడు, ఒక సన్యాసిని చూశాడు, శ్మశానంలో కాలుతున్న డెడ్ బాడీని చూశాడు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడనమాట. ఆ రియలైజ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ లెఫ్ట్ ఈస్ కింగ్డమ్, తన రాజ్యాన్ని వదులుకున్నాడు, ఫ్యామిలీని వదులుకున్నాడు, అతని పిల్లలను వదులుకున్నాడు, అండ్ సర్చ్ ఫర్ ట్రూత్ అండ్ పీస్. సో ఈయన కూడా ఒక 6 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. ఈ బికేమ్ ఎన్లైటెండ్ ఎట్ బోధి వృక్ష. ఒక 6 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు కూడా జ్ఞానోదయం జరిగింది. అండ్ ఫైనల్లీ ఈ అచీవ్డ్ హిస్ నిర్వాణ ఇన్ కుషీనగర్, ఉత్తరప్రదేశ్. మార్గ. సో 8 fold path ఆర్ అష్టాంగ మార్గ. సో 8 fold path లో ఏమున్నాయి? ఫస్ట్ వన్, నో ద ట్రూత్, ఫ్రీ యువర్ మైండ్ ఆఫ్ ఈవిల్. ఈవిల్ అంటే ఏంటమ్మా? చెడుకు సంబంధించింది విడిచిపెట్టడం. సే నథింగ్ దట్ హర్ట్స్ అదర్స్, ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడడం. వర్క్ ఫర్ గుడ్ ఫర్ అదర్స్. సో మనం ఏదైనా పని మంచిగా చెయ్యాలన్నమాట అదర్స్ గురించి. రెస్పెక్ట్ లైఫ్. రెసిస్ట్ ఈవిల్, మనం ఇందాక ఈవిల్ అనే పదం చెప్పుకున్నాం కదా, చెడు అనేది. సో రెసిస్ట్ ఈవిల్, చెడుని ఎదిరించడం. ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రోజుల్లో కూడా చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు, అది యోగా అంటాం. అండ్ కంట్రోల్ యువర్ థాట్స్, మన ఆలోచనలు కూడా మనం నియంత్రించుకోవాలి. ఇట్ ఈస్ క్రిస్టియానిటీ. సో ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో ఈ మతాన్నే ఫాలో అవుతున్నారు. ఓకే. అండ్ బైబిల్ ఇస్ ద హోలీ బుక్ ఆఫ్ ద క్రిస్టియన్స్. అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద క్రిస్టియానిటీలో మనకి 5 పాయింట్స్ ఇచ్చారమ్మా. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఈ పదమే మిగతా మతాల్లో కూడా ఉంటుంది. మిగతా మతాలస్తులు కూడా ఇదే పదాన్ని యూజ్ చేసుకుంటారు, అది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ. బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఉంది ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 5th పాయింట్ చూడండి, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అన్నారు. సో ఇదే పాయింట్ మనం ఇందాక హిందూ మతంలో కూడా చెప్పుకున్నాం. అంటే ప్రతి మతంలోని కొన్ని సిద్ధాంతాలు సమానంగానే ఉంటాయన్నమాట. సో లీడ్ ఎ ప్యూర్ లైఫ్ వితౌట్ కమిటింగ్ సిన్స్, పాపాలు చేయకూడదు అన్నది సెకండ్ పాయింట్. మీ పక్క వాళ్ళని, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు పక్క వాళ్ళని కూడా అలా ప్రేమించాలన్నది థర్డ్ పాయింట్. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. వెన్ స్లాప్డ్ ఆన్ వన్ చీక్ షో ద అదర్. అంటే నీ చెంపపై కొట్టినప్పుడు మరొక చెంప కూడా చూపించమని చెప్పారు. ఈ సిద్ధాంతాలని మన ఇండియాలోని బాగా ఫాలో అయ్యి పాపులర్ అయిన వ్యక్తి ఎవరంటే గాంధీజీ. గాంధీజీ ఏం ఫాలో అయ్యారు? వీళ్ళ తాలూకా సిద్ధాంతాలేమో ట్రూత్ఫుల్నెస్ ఫాలో అయ్యారు, నాన్ వైలెన్స్ ఫాలో అయ్యారు. అలాగే ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్న సిద్ధాంతాన్ని కూడా ఫాలో అయ్యారు. ఓకే. సో ఇక్కడ సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అన్నది ఒక రకంగా మదర్ తెరీసా లాంటి వ్యక్తులు బాగా ఫాలో అయ్యారు. ఇక్కడ ఒక చర్చ్ బొమ్మ ఇచ్చారు, అది వాటికన్ సిటీలో ఉంది. దట్ ఈస్ పీటర్స్ బాసిలికా. సో ఇట్ ఈస్ ద ఫేమస్ చర్చ్ ఇన్ ద వరల్డ్. సో వాటికన్ సిటీ అంటే ఇట్స్ ఎ కంట్రీ ఆల్సో. ఇట్ ఇస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడ జనాభా 1000 కంటే తక్కువ జనాభా ఉంటారు. ఇట్ ఈస్ ఎ మేల్ పాపులేషన్ కంట్రీ. అక్కడ ఆడవాళ్ళు ఎందుకు ఉండరు అంటే ఓన్లీ చర్చ్ ఫాదర్స్, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. ఇస్లాం రిలీజన్ గురించి తీసుకున్నప్పుడు మొహమ్మద్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రొఫెట్ ఆర్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా. ఈ మొహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తే దీన్ని ఫౌండర్ అన్నమాట. ఆయన ఏమన్నాడంటే తను కూడా దేవుని యొక్క దూత అని చెప్పాడు. దూత అంటే మీనింగ్ ఏంటంటే ప్రొఫెట్ ఆర్ మెసెంజర్. ఓకే. వాళ్ళ తాలూకు బుక్ని ఏమంటారంటే ఖురాన్ అంటారు. సో ఆయన కొన్ని టీచింగ్స్ చెప్పారు. ఆ టీచింగ్స్ ఇక్కడ 5 టీచింగ్స్ కింద తీసుకోండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హిస్ క్రియేషన్.
ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ఇందాక ఏం చెప్పుకున్నాము, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్ అని చెప్పుకున్నాం కదా, అదే పాయింట్ ఇక్కడ కూడా ఉంది. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్, ఇది కూడా సేమ్ పాయింట్, అన్ని మతాలకు సంబంధించింది. బట్ థర్డ్ వన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది, గాడ్ హ్యాస్ నో షేప్. అంటే ఇస్లాం మతం ప్రకారంగా, ముస్లిం మతం ప్రకారంగా వాళ్ళకి దేవుడికి ఒక ఆకారం లేదు అని చెప్పారు, వాళ్ళు ఆకారం లేని దేవుడు అని చెప్పుకున్నారు. సో ఆ రకంగా పూజించాలని చెప్పారు. కానీ మిగతా మతంలో అన్ని మతాల్లో కూడా వాళ్ళ దేవుళ్ళకి ఒక ఆకారం ఉంటుంది. రాముడికి ఒక ఆకారం, కృష్ణుడికి ఒక ఆకారం, లేదంటే యేసుక్రీస్తుకి ఒక ఆకారము, వర్ధమాన మహావీరుడికి ఒక ఆకారము, బుద్ధుడికి ఒక ఆకారము, ఇలాగా ప్రతి మతాలకి కూడా వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళకి ఒక ఆకారం ఉంది. బట్ ఇక్కడ ముస్లిం సంబంధించి ఆ ఆకారం అయితే లేదు. అండ్ ఎవ్రీ ముస్లిం షుడ్ బికమ్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ బీ ఆనెస్ట్. సో ప్రతి ముస్లిం కూడా ఎలా ఉండాలంటే ఒక సర్వెంట్ కింద, సేవడి కింద ఉండాలంట దేవుడి దగ్గర. సో ఇక్కడ ఆ కింద నుండే పిక్చర్ ఏంటంటే ద కాబా సరౌండెడ్ బై ద పిలిగ్రిమ్స్. దీన్ని ఏమంటారంటే హజ్ యాత్ర అంటారు, HAJ, హజ్ యాత్ర. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ముస్లిం కూడా తన జీవిత కాలంలో ఒకసారి వెళ్ళాలన్నది ఒక సిద్ధాంతము. గురునానక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిక్కిజం. ఇక్కడ సిక్స్ ఎవరైతే ఉంటారో సిక్ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ సిక్కులు అంటారు. ద మీనింగ్ ఆఫ్ ద సిక్ ఈజ్ స్టూడెంట్ ఆర్ వీ కెన్ కాల్ ఎస్ డిసిపుల్. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ లోనే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే గురునానక్. మనం ఇందాక 24 తిరుతంకరాస్ ఉంటారని చెప్పుకున్నాము జైనిజంలోనే. ఇక్కడ 10 గురుస్ ఉంటారట ఈ మతంలోని. ఆ పక్కన సింబల్ కూడా ఇచ్చారు. సో 2 కత్తులు అటొకటి ఇటొకటి కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు వెళ్ళి టెంపుల్ని ఏమంటారంటే గురుద్వారా అంటారు. అండ్ ఆ ఓలీ బుక్ ని ఏమంటారంటే గురు గ్రంథ్ సాహిబ్ అంటారు. సో ఇక్కడ వాళ్ళ తాలూకా టెంపుల్ కూడా ఉంది. ఇట్స్ నేమ్ ఈస్ గోల్డెన్ టెంపుల్. ఎక్కడుందంటే పంజాబ్ లో అమృత్సర్ దగ్గర ఉందన్నమాట. గ్లోసరీ లెసన్ పేరే రిలీజియన్స్ గురించి, లాంగ్వేజెస్ గురించి చెప్పుకున్నాము. సో ఫస్ట్ వర్డ్ ఈస్ అబౌట్ ద రిలీజియన్ అంటే మతము, అండ్ వర్షిపింగ్ అంటే దేవుణ్ణి దండం పెట్టుకోవడము, దైవారాధన చేయడము. సబ్ కాంటినెంట్ గురించి చెప్పుకున్నాము, ఇండియానే సబ్ కాంటినెంట్ అంటారని చెప్పుకున్నాము. లాంగ్వేజెస్ అంటే భాష. సో ఈ భాషకి ఏముంటుందంటే స్క్రిప్ట్ ఉంటుందని చెప్పుకున్నాము. లాంగ్వేజ్ క్యాన్ రీడ్ అండ్ రైట్ అని చెప్పి ఒక వర్డ్ చెప్పాను. నెక్స్ట్ ఈస్ అబౌట్ ద నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ కానీ ట్రూత్ఫుల్నెస్ కానీ ఈ జైనిజం అనే మతంలోని, బుద్ధిజం అనే మతంలోని ఎక్కువ యూజ్ చేసిన పదాలు. అది గాంధీ గారు ఫాలో అయ్యారని చెప్పుకున్నాము. అండ్ త్రిరత్నాస్. త్రిరత్నాస్ అన్నది జైనిజం సంబంధించింది, బట్ ఇక్కడ మిస్టేక్ పడింది. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. త్రిరత్నాస్ అన్నది జైనిజం సంబంధించింది, త్రిపీఠకాస్ అన్నది మాత్రమే బుద్ధుడికి సంబంధించింది. అండ్ ఎన్లైట్మెంట్, ఇక్కడ ఒక వ్యక్తి 12 సంవత్సరాలు తపస్సు చేశారని చెప్పుకున్నాము, ఇంకొక వ్యక్తి ఏమో 6 సంవత్సరాలు తపస్సు చేశారని చెప్పుకున్నాము. సో వాళ్ళకి జ్ఞానోదయం కలగడాన్ని ఏమంటారంటే ఎన్లైటన్మెంట్ అంటారు. ఓకే, సో జ్ఞానోదయము, ఎన్లైటన్మెంట్. సో ఇక్కడ బుద్ధుడికి ఎక్కడ జరిగింది ఎన్లైట్మెంట్ అంటే బోధి వృక్షం కింద జరిగింది. సో మిగతా పాయింట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. త్రిపీఠికాస్ అంటే బుద్ధుడికి సంబంధించింది. నిర్వాణ అంటే మోక్షము. ప్రతి మతస్థులు కూడా వాళ్ళకి మోక్షం కావాలనుకుంటారు. బుద్ధిజం సంబంధించింది 8 ఫోల్డ్ పాత్ ఉంది. ఈ 8 ఫోల్డ్ పాత్ ఫాలో అవ్వాలని ఎందుకు చెప్పారంటే బుద్ధిజంలో
మొట్టమొదటిసారిగా కోరికల వల్ల బాధలు కలుగుతాయని చెప్పిన వ్యక్తి అతనే. కోరికలను వదులుకోవాలని చెప్పారు. ఆ తర్వాత ఈ 8 fold పాత్ పాటించాలని చెప్పారు. సో ఉపనిషత్స్, సో ఇది హిందువుల తాలూకా 4 వేదాలు ఉంటాయి కదా, ఆ 4 వేదాల్లో చివరి వేదంలో ఒక పార్ట్ అనమాట ఉపనిషత్స్ అన్నది. అండ్ ప్రొఫెట్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఈస్ ఏ గాడ్ మెసెంజర్ అనమాట. అంటే అల్లా అన్న వ్యక్తిని గాడ్ అన్నారు, అతని తాలూకి మెసెంజర్ అంటే ప్రొఫెట్ మహమ్మద్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇందులో ఏముందంటే రిలీజియస్ సంబంధించిన స్లోగన్స్ గురించి. అండ్ 12th వన్ ఏమో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అవన్నీ కూడా మీరు అక్కడ ఫిల్ చేయాలన్నమాట కింద ఇచ్చిన టేబుల్లోనే. ఆల్రెడీ జైనిజం సంబంధించిన ఫిల్ చేశారు. ఫస్ట్ జైనిజం సింబల్ ఇచ్చారు, తర్వాత బుద్ధిజం సింబల్ ఇచ్చారు, తర్వాత క్రిస్టియానిటీ సింబల్ ఇచ్చారు, హిందూయిజం సింబల్ ఉంది, ఇస్లాం సింబల్ ఉంది, అండ్ సిక్కిజం సింబల్ ఉంది. సో వాళ్ళకి సంబంధించిన సింబల్స్ అయిపోయిన తర్వాత అవి ఏ మతానికి సంబంధించిందో రాయాలి. అక్కడ ఎవరైతే ఫౌండరో ఆ పర్సన్ పేరు రాయాలి. 3rd కాలంలోనేమో ఆ హోలీ బుక్ రాయాలి. 4th కాలంలో వర్షిపింగ్ ప్లేస్ రాయాలి. అయితే ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఒక్కసారి వాళ్ళు ఏం చెప్పారో విందాము. బట్ అది వినే ముందు ఒకసారి స్లోగన్స్ కూడా చూడండి. సో ఐ లైక్ ద రిలీజియన్ దట్ టీచర్స్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ. ఇక్కడ రిలీజియన్ అన్నది వల్ల చాలా చోట్ల ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఫ్రాటర్నిటీ అంటే మీనింగ్ ఏంటంటే సోదర భావం. అండ్ సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్. ఇది మనకి అన్ని మతాల్లో కూడా ఈ పదం వాడారు. అండ్ నో రిలీజియన్ ఈస్ హయ్యర్ దెన్ ద హ్యుమానిటీ. అంటే అన్ని మతాలు గొప్పవే కానీ ఆ మతాల కంటే గొప్పది ఏంటంటే మానవత్వము. మానవత్వాన్ని ఇంగ్లీష్లో హ్యుమానిటీ అంటారు. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ రిలీజియన్స్. మనం అందరం వేరు మతస్థులమే అయ్యుండొచ్చు కానీ బట్ వీఆర్ ఆల్ హ్యూమన్ రేస్. అంటే మనం వేరు మతస్థులమైన మనందరం కూడా మనుషులమే. డూ యువర్ బెస్ట్ దెన్ గాడ్ డూ ద రెస్ట్. అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతారో అంతవరకు ఆ ప్రయత్నం చేస్తే మిగతా పనంతా కూడా ఆ దేవుడు చూసుకుంటాడు. దీనికి చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు ఏమీ రాయకుండా దేవుడిని దండం పెట్టుకుంటే మార్కులు రావు. ఆల్ రిలీజియన్స్ లీడ్స్ టు ద గాడ్. అన్ని మతాలు కూడా ఎక్కడికి వెళ్తున్నాయేమో చివరికి దేవుడి దగ్గరికే. ఈ మతాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే వీఆర్ ఆల్ వన్. మీకు డెమోక్రసీ అంటే తెలుసు. ఆ డెమోక్రసీ అన్నదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది కానీ డెమోక్రసీ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏం చెప్పాను, అన్ని మతాలు సమానమే అని చెప్పాను. డెమోక్రసీ అన్నది బాగా వర్కౌట్ అవ్వాలంటే అక్కడ అన్ని మతాలు సమానమై ఉండాలి. ఓకే, ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారో విందాము. I am a Hindu. Our God is Lord Rama and Lord Krishna, and etc. Our holy book is Bhagavad Gita. Our worshipping place is temple. Hello everyone, my name is Manish. My religion name is Christianity. Our God is Jesus. My holy book is Bible. Our praying place is church. Thank you. My religion name is Islam. My God name is Allah, and my founder name is Prophet Muhammad. My holy book is Quran. My worship place is My religion is Sikhism. My religion founder is Guru Nanak. My holy book is Guru Granth Sahib. My worship place is Gurudwara. Hi everyone, my religion name is Buddhism, and my religion founder name is Siddhartha, and my holy book name is Tripitaka, and my
worshiping place is monastery. Hi everyone, my name is SSD. My religion name is Jainism and it's founded by Vardhamana Mahavira, and holy book name is Angas, and my worshiping place is Jain Temple. Thank you. Thank you, children. Thank you one and all for watching this video. ఇక్కడ కొన్ని నా పాత వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ పిక్చర్ చూసి మీకు ఏది నెసరీ అనుకుంటే ఆ వీడియోలు ఓపెన్ చేసి ఆ వీడియోస్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ కూడా కనబడుతుంటాయి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు సంబంధించినవే. సో వాట్ ఐ మేక్ ద వీడియోస్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. థ్యాంక్ యూ.